ఇంకొక నెల 15 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 4 సంవత్సరాల 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? చాలా ఘోరంగా ఉందండి. ఎస్సీలకి 27 పథకాలు తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయరు ఎస్సీలు అనేవాళ్ళు. బీసీల పథకాలు తీసేశాడు, అన్న క్యాంటీన్లు తీసేశాడు, బీమాయ తీసేశాడు, సీసీ రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఇండస్ట్రీలు లేవు. రాజధాని రైతులను కట్టికి మోసం చేసిన వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరేమో అన్నీ తీసేసాను అంటున్నారు, ఆయనేమో అన్నీ నేను అభివృద్ధి చేసేసాను అంటున్నాడు కదా. లేదండి, అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు, ఎవరు పిచ్చోళ్ళు లేరు. చాలా ఘోరంగా పరిపాలన నడుపుతున్నాడు. ఇళ్ళ మీదకు పోయి ఒక టీడీపీలో కొట్టడం, తిట్టడం, ఇసుక దోపిడీ, గ్రావల దోపిడీ, భూ కబ్జాలు, స్థలం కబ్జాలు ఇవన్నీ కట్టికి మోసం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా ఘోరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, నేను పేదల పక్షపాతిని, నేను పేదలకు అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేస్తున్నాను అంటున్నాడు కదా. మరి లేదు 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 సార్, అవన్నీ ఒట్టి అబద్ధాల మాటలు. ఓన్లీ చేసిన ఒక మాజీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, రాజధాని అమర్చాడు, పోలవరం కట్టాడు, అన్ని డ్రామాలు కూడా పూర్తి చేసిన వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టిన వ్యక్తి ఎవరంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే జరిగింది. నేను వచ్చి మాత్రం పేదలకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు కదా. అది ఈ ప్రభుత్వం చేస్తుంది. దోసుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది, కానీ నారా చంద్రబాబు కుటుంబంలో లేనే లేదు. మేము చూస్తూనే ఉన్నాం. 83 నుంచి పార్టీలో ఉన్నాం. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని. అది దాచుకోవటం అనేది, ఈ అభివృద్ధి ఇప్పుడు బటన్ నొక్కడం అనేది చాలా తప్పు. 40 సంవత్సరాల డబ్బులు నొక్కుతున్నాడు, 100 పెంచాడు. 100 నిత్యావసర వస్తువులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, రైలు ఛార్జీలు కావచ్చు, నిర్వహణ పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నేను వస్తే ఈ ఛార్జీలన్నీ తగ్గిస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పాడు కదన్నా. మరి ఇప్పుడు నేను మళ్ళీ 2024 ఎలక్షన్లకు వచ్చే నాటికి మద్యపానం పూర్తిగా తీసేసి మరీ వస్తానని చెప్పాడుగా. మరి ఇవన్నీ చేశాడంటారా ఏమన్నా? ఏం చేయలేదు సార్. మద్యపానం నిషేధం అనేది ఎప్పుడు చేశాడు? 50 రూపాయలు 60 రూపాయల కోట్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతున్నాడు. అది ప్రజలు తాగుతున్నారు, రోడ్డు మీద కూర్చొని ఇబ్బంది పడుతున్నారు, కటికి బూతులు చేస్తున్నారు. జనాలు అసలు ముఖ్యంగా మద్యపానం చెయ్యకుండా చేస్తాను అన్న ముఖ్యమంత్రి 2024 ఎలక్షన్లో అది చేసి మాత్రమే నేను ఎలక్షన్లకు వస్తాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఆయన మాత్రం ఎలక్షన్లకు వచ్చే అవకాశం ఉంది కదా. ఏ ధీమాతో ఎలక్షన్లకు వస్తున్నాడు అంటారు ఆయన? ఈ నెల 15 రోజులు ఏం చేస్తాడు ఆయన? 4 సంవత్సరాల 10 నెలలు ఏమి చేయని వ్యక్తివి ఈ నెల 15 రోజులు చేస్తాడంటే ఆయన పిచ్చి మాటలు, అబద్ధ మాటలు, మోసం మాటలు. 99% హామీలు అమలు చేసేసాను అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి వాస్తవమే అంటారు? అది ఏమి చేశాడు? అమ్మఒడి అన్నాడు, 15,000 అన్నాడు, 10,000 వస్తుంది కొంతమందికి, అసలు కొంతమందికి రావట్లా. విద్యాదీవెన అన్నాడు, ఇంతమటుకు 10 తారీఖు నొక్కాడు, బట్టలు ఇంతమటుకు రాలా. 45 సంవత్సరాల డబ్బులు లేడీస్కి అన్నాడు, బట్టలు నొక్కాడు, ఇంతమటుకు రాలా. మరి పోతే ఈ అన్ని అబద్ధం మాటలు, మోసం మాటలు, జనానికి మోసం చేయడం అసలు కాదు. 2024లో నారా చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు ఫుల్గా వచ్చేస్తాయి. లేదు 175కు 175 గెలుస్తాను, నా వెంట్రుక పేకలేరు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష. ఎలా చూడాలంటారు? అది తప్పండి. ఒక సీఎం అయ్యండి ఆంధ్రప్రదేశ్కి ఈ 175 అనేది అబద్ధం. ఈ ఎంట్రీకి బ్యాకెట్లు అనేది చాలా తప్పు. అది అతను కూడా చదువుకున్నాడు, ఒక రెడ్డి పుట్టక పుట్టాడు, ఒక రైతు పుట్టక పుట్టాడు, అలా అనకూడదు, తప్పది. ఎస్సీ ఎస్టీలకి నేను చేసినంత మంచి ఎవరు చేయలేదు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని గుండెల బాదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు మేనమావని అన్నాడు కదా. మరి ఏం చేశాడంటారు? మరి మీకు ఎస్సీలకు అసలు ఏమీ చేయలే. ఎస్సీలకు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అన్న వ్యక్తిని అసలు నమ్మకూడదు. మాట ముందు ఏమేమో మనిషిని మాట ముందు చేసి ఆడుకుంటున్న నమ్మకూడదని. అవన్నీ వచ్చింది. ఒంటరి మహిళల పెన్షన్ పెట్టినా, దప్పు కళాకారులు పెన్షన్ పెట్టినా, చర్మ కళాకారులు పెన్షన్ పెట్టినా, ఈ మొత్తం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఎస్సీగా నేను చెప్తున్నా.
మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఈ మంత్రులు మాట్లాడుతున్న భాషలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదంటే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ లకారం భాష కానీ, లేదంటే లంబూతులు కానీ అసలు ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళ మంత్రుల పదవులు ఏటివే తప్పు. బూతులు ఎత్తడానికే వాళ్ళు పెట్టుకున్నట్టుండ కానీ సీఎం గారు పరిపాలన చేయటానికి కానీ, అభివృద్ధి చేయటానికి కానీ, ఇండస్ట్రీలు కట్టడం కానీ, రాజధాని కట్టడానికి కాదు ఆ మంత్రులు ఉంది. బూతులు తెట్టడానికి పెట్టుకున్నారు అచ్చంగా. మరి ఈయన ఏ ధీమాతోటి నేను సిద్ధం సిద్ధం అంటూ బ్యానర్లు వేపిస్తున్నాడు అంటారు? దేనికి సిద్ధం అనుకోవాలి ఆయన? ఓడిపోవడానికి సిద్ధం, గెలవడానికి సిద్ధం కాదు. మంచి చేస్తే ఎవరన్నా సిద్ధంగా ఓట్లు వేస్తారు. నీ కాడికి 10 మంది జగన్మోహన్ రెడ్డికి ఓకే అంటారు. ఏమి చేయకుండా నేను సిద్ధం అంటే అది తప్పు. నీకు ఒక్క ఓటు కూడా వేయరు. ఈ ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడిపోతావు. 160 సీట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధీనంలో గెలుస్తున్నారు. అంతే. నా ఒక్కడిని ఎదిరించడానికి ధైర్యం చాలక ముగ్గురు కలిసి వస్తున్నారు నా మీదకి దూకుడుగా అంటూ మరి జగన్మోహన్ రెడ్డి బేల పలుకులు పలుకుతున్నాడు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? 100 మంది వచ్చినా కూడా నువ్వు మంచి పని చేస్తే వాళ్ళే ఓడిపోతారు. నువ్వు మంచి చేస్తే 100 మంది నిలబడవచ్చు, ముగ్గురు కాదు. 100 మంది వచ్చినా కూడా నువ్వు మంచి పని చేస్తే నువ్వే గెలుస్తావు. ఏ మంచి పనులు ఒక్కడు కూడా చేయలేదంటారా? లేదు. అసలు నాకు తెలిసి ఎక్కడ ఒక మంచి పని తగల మాకు. అసలు ఈ అకౌంట్లోకి డబ్బులు వేయటమే పెద్ద మంచి పని అంటున్నాడు ఆయన. డబ్బులు వేసి ఉపయోగం ఏమన్నా 100 ఇచ్చి 1000 లాక్కుంటున్నాడు. ఏ విధంగా లాక్కుంటున్నాడు? 1000 రూపాయలు నిత్యావసర వస్తువులు మేము కావచ్చు, కరెంటు బిల్లులు మేము కావచ్చు, బస్ ఛార్జీ మేము కావచ్చు, పెట్రోల్ మేము కావచ్చు, డీజిల్ మేము కావచ్చు. కరెంటు బిల్లులు అసలు మేము పెంచలేదు, పెట్రోల్ డీజిల్ నాకు సంబంధం లేదు అంటున్నాడు కదా. 9 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. మరి డీజిల్కి పెట్రోల్కి అన్నిటికి పెంచాడు. రైలు ఛార్జీలు పెంచాడు, గ్యాస్కి పెంచాడు. అవన్నీ ఒట్టి మాటలంటే ఎలా నమ్ముతారు జనం? చదువుతున్నా పిచ్చోళ్ళ. 50 రూపాయల నూనె ప్యాకెట్కి 150 రూపాయలు నొక్కుతున్నారు ఇవాళ. నువ్వు చేసిన ఎన్ని కందిపప్పు 50 రూపాయలు, ఇవాళ 170 రూపాయలు. ఎవరికి తెలియదంతా మేమంతా కొనుక్కుంటున్నా, తింటున్నాం. మరి ఓవరాల్గా ఏమంటారు? ఈయన అసలు గెలిచే అవకాశం లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ సీఎం మళ్ళీ సీఎం అయితే అడుక్కోవడానికి కూడా ఎవరు పెట్టరు ఈ ఆంధ్రాలో.